మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నావు? ఏం దొండకాయ టమాటా కర్రీ చేస్తున్నా. ఓకే. ఇలా సన్నం కోసుకోవాలి, పెట్టుకోవాలి. సన్నం ఇట్లా 4 భాగాలు కోసి ఇలా కట్ చేసుకోవాలి. సన్నం దొండకాయ టమాటా కర్రీ చేస్తా. నేను ఎలా చేస్తానో చూడు నువ్వు. ఇప్పుడు కడాయి పెట్టినా, కడాయి వేడైంది. ఇలా నూనె పోసుకున్నాను. ఇప్పుడు నూనె వేడైంది. దొండకాయలు వేస్తున్నా. ఇట్లా కొన్ని కొన్ని వేసుకొని ఇట్లా వేసుకోవాలి నూనెలో. ఇలా ఇట్లా కలుపుకుంటే ఎర్రగా వేయించుకోవాలి దొండకాయలు. నూనె ఎర్రగా అయిన దగ్గర ఇట్లా కలుపుకుంటున్నారు. ఇక మంచిగా నూనెలు ఇట్లా మగ్గినాయి. ఇప్పుడు తీసుకుందాం. ఇక అన్ని దొండకాయలు ఇట్లా చేసుకోవాలి. కొన్ని కొన్ని వేసి వేసుకోవాలి. ఇవన్నీ కోసి పెట్టుకున్న దొండకాయలన్నీ ఇలానే వేసుకోవాలి. కొన్ని కొన్ని వేసుకోవాలి. నూనె కొంచెం పోసి కొన్ని కొన్ని వేసి వేసుకోవాలి. చాలా నూనె పోస్తే దేవుతాం, కానీ నూనె వేడి నూనె మళ్ళీ తినొద్దండి, కాసిన నూనె. అందుకే కొంచెం కొంచెం పోసుకొని ఇట్లా కొంచెం చేసుకోవాలి. ఇవి కూడా అట్లా వేసుకోవాలి. అన్ని దొండకాయలు కోసి పెట్టిన దొండకాయలు అన్నీ ఇట్లా వేసుకోవాలి. ఇవి కూడా ఇవి తీసుకుంటా. ఇప్పుడు ఆ నూనె ఉన్నది కదా, ఈ నూనెలో ఇక మిరపకాయలు వేస్తాం. మిరపకాయలు ఇక కళ్యామాకు వేస్తున్నా. ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా వేస్తున్నాము. ఉల్లిగడ్డలు ఎట్లా వేసుకోవాలి. ఉల్లిగడ్డ కూడా ఇలా ఎర్రగా అయిందే ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు నూనె అంతా ఏం ఎక్కువ పట్టలేదు. కూరకి వేసినంత నూనె పెట్టినాయి కదా, అదే నూనె దేవునా, అదే నూనెలో ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తున్నాం. ఇక ఇట్లా ఎర్రగా అయిందే వేసుకోవాలి. ఉల్లిగడ్డ ఎర్రగా అయింది కదా, ఇప్పుడు టమాటా వేసుకున్నాం. ఇప్పుడు టమాటా కూడా మంచిగా మగ్గాలి. ఇక టమాటాలు మగ్గనికి ఇలా ఉప్పు వేయాలి. కొంచెము తొందరగా మగ్గుతుంది. కొంచెం అంత వేసినాం ఉప్పు. ఇప్పుడు కలుపుకుందాం మంచిగా. ఇక టమాటాలు కూడా మంచిగా మగ్గినాయి. ఉప్పు వేసినా కదా, తొందరగా మగ్గినాయి. టమాటాలు ఉల్లిగడ్డలు మంచిగా మగ్గినాయి. పసుపు వేసుకుందాం. ఇప్పుడు కారం కూడా వేసుకుందాము. మళ్ళీ తగినంత కారము. ఇప్పుడు కలుపుకుందాం మంచిగా. అప్పుడు టమాటాలు మగ్గని కొంచెం వేసాం కదా, ఇప్పుడు సరిపోనికి వేసుకుందాము. కొంచెం వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దొండకాయలు వేసుకుందాము. బాగా కలుపుకోవాలి. దొండకాయ కర్రీ ఇట్లా చేస్తే తిననోళ్ళు కూడా తింటారు. చూడు, సూపర్ దొండకాయ. ఎంతసేపు తొందరగా అయిపోతుంది. ఇవి కూర నీళ్ళు పోసి చేస్తారు చూడు,
ఆ కూర ఇంకా తొందరగా ఉడకదు. ఇది నూనె వేడి అయిందంటే తొందరగా సన్నం కోసుకుంటే తొందరగా మగ్గుతుంటాయి. అవి కాగానే ఉల్లిగడ్డ టమాటా వేసుకొని ఇట్లా చేసుకుంటే ఎక్కువ మసాలా కూడా ఏం అవసరం ఉండేది. సూపర్ కూర ఉంటుంది. తినడానికి కూడా దొండకాయ అంటే నాకే అంటది. చపాతీలకు వేడి అన్నంకు జొన్న రొట్టెలకు పూరికి సూపర్ అంటే సూపర్ దొండకాయ. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకుందాం. ఇలా 2 చెంచాల కొబ్బరి పొడి. ఇక కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడే సన్నం తరిగి పెట్టిన కొత్తిమీర వేసి ఇవి కూడా బాగా కలపాలి. ఇది సాంబార్ అంతకైనా బాగుంటుంది, ఉట్టిదైనా బాగుంటుంది. సూపర్ కూర. ఒక 2 నిమిషాలు ఇప్పుడు కొబ్బరి పొడి వేసినాం కదా, 2 నిమిషాలు ఇట్లా మగ్గించుకుందాము. మగ్గించుకుంటే కూర రెడీ. ఇక 2 నిమిషాలు మగ్గించుకుందాం అనుకున్నా కదా, ఇక 2 నిమిషాలు అయిపోయింది, మంచిగా మగ్గింది. ఇప్పుడు దించుకుందాం. ఇక స్టవ్ బంద్ చేసి దించుకుందాము. దొండకాయ టమాటా కర్రీ రెడీ. చిన్నవాళ్ళు కూడా తింటారు చూడండి ఇట్లా చేసి. దొండకాయ అంటే ఎప్పుడు ఇష్టం ఉండదు అంటారు కదా, ఇలా చేసి పెట్టిర్రు. ఇలా మళ్ళీ వాళ్ళు దొండకాయనే కావాలంటారు. మనం చేసినా బాగా అయింది దొండకాయ చేయంటారు. ఇలా దొండకాయ కర్రీ రెడీ. సో చూసిరు కదండి, సింపుల్గా చాలా ఈజీగా. వేరే రకంగా చేస్తేనేమో కొంతమందికి నచ్చదు. దొండకాయ అంటే నచ్చదు. ఇలా చేస్తే ఇప్పుడు కూరలో పట్టినంత నూనె పడుతుంది. అదే కొంచెం దొండకాయలు సన్నం కోసి నూనె వేసుకొని ఇలా కూర చేసుకోవాలి, చాలా బాగుంటుంది. సో చూసిరు కదండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మీ ఇంకేం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. బాయ్. బాయ్.